యూజువల్‌గా డీవీటీ ఉన్న పేషెంట్స్‌లో ఫ్యామిలీ హిస్టరీని 100% కన్సిడర్ చేస్తాం. ఇందాక మీ అందరికీ చెప్పినట్టు ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అన్నాం. అంటే ఏంటిది? రక్తంలోని కొన్ని ప్రోటీన్ సమతుల్యంలో లేనప్పుడు వారికి రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అవి చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని, ప్రోటీన్ సి డెఫిషియన్సీ అని, యాంటీ థ్రాంబిన్ 3 డెఫిషియన్సీ అని, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని, ఇంకోటి ల్యూబస్ కోయాగ్యులెంట్ అని, హైపర్ హోమోసిస్టీమియా అని, ఇలాంటి డిఫరెంట్ మెడికల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వంశపారంపర్యంగా మనకు జనరేషన్స్ త్రూ పాస్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఏ పేషెంట్కి అయితే డీవీటీ ఉంటుందో వారి ఫ్యామిలీలో ఇంతకుముందు ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారా వారికి ఖచ్చితంగా ఇది ఎపిసోడ్ రిపీట్ అయిందని, ఇలాంటి పేషెంట్స్కి లైఫ్ లాంగ్ మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా బాగా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా అలాంటి పేషెంట్స్కి లైఫ్ లాంగ్గా మన యాంటీకోయాగులేషన్ పెట్టడం ద్వారా వారికి జీవితంలో ఇలాంటి సమస్య రాకుండా మళ్ళీ వారు ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.